అమెరికా ఇరాన్ రెండో విడత చర్చలకు బ్రేక్ పడింది. ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఎల్లుండితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ నిర్ణయంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా గొంతెమ్మ కోర్కెల వల్ల చర్చలకు రావట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంతో మొత్తం పాన్ ఏషియా అంతా కూడా కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే మళ్లీ అమెరికా ఇరాన్ రెండో విడత చర్చలకు బ్రేక్ పడింది. ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. ఎల్లుండితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ నిర్ణయంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా గొంతెమ్మ కోర్కెల వల్లే చర్చలకు రావట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోపక్క హర్మూజ్ జలసంధి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే యుఎస్కు సంబంధించినటువంటి యుద్ధ నౌకలన్నీ కూడా అక్కడ మోహరించి ఉన్నారు. మరోవైపు ఇరాన్ కూడా అందుకు సిద్ధంగానే ప్రతిచర్యకు రెడీ అయిపోతోంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో జరగబోయే చర్చలకు బ్రేక్ పడింది. అమెరికా గొంతెమ్మ కోర్కెల వల్లే తాము చర్చలకు రావట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో మళ్లీ పశ్చిమాసియాలో ఆందోళన నెలకొంది, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 2 వారాలుగా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పశ్చిమాసియా దేశాలు మళ్లీ యుద్ధ భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ నిర్ణయంతో పశ్చిమాసియాలో మళ్లీ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది.